హలో అండి విజ్ఞాన్ గారు. PS1 రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్గా PS2 చిత్రీకరణ సాగుతుందని అనుకోవచ్చు. ఎస్పెషల్లీ సాంగ్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అర్థమవుతుంది. స్పెషల్ ఎఫెక్ట్లు ఏవో పెట్టారంట ఆ సాంగ్కి సంబంధించి. ఏం చెప్తారు? అందరు అనుకునే మాట ఏంటంటే ఆస్కార్ కోసం ట్రై చేస్తున్నారు, అందుకే సౌండ్ సిస్టంలో ఇది పెట్టారు అది పెడుతున్నారు. న్యూస్ కూడా అదే వచ్చిందిగా. ఫస్ట్ నుంచి ఆస్కార్కి వచ్చింది కాబట్టి కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే ఆ సౌండ్లోనే ఆ సాంగ్లోనే వాటిలోనే ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ ఎప్పుడో తెచ్చాడు. అవునా? ఎప్పుడో అసలు వీళ్ళకి ఆస్కార్ స్పెల్లింగ్ కూడా తెలియనప్పుడు తెచ్చాడు. పైగా ఫారిన్ మూవీ ఇండియన్ బ్యాక్డ్రాప్ వచ్చి ఒక ఫారిన్ మూవీకి అంటే ఇంకెంత బాగా టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు. పెట్టింది హాలీవుడ్ వాళ్ళు కదా, ఆయన తీసుకుంది. సో ఆ రకంగా తీసుకుంటే ఆయనకి కొంచెం అంటే పార్ట్ 1 ఎలా ఉందో పార్ట్ 2 కూడా అలాగే ఉంది. శక్తిశ్రీ గోపాలన్ సాంగ్ కానీ, అనంత శ్రీరామ్ లిరిక్స్ కానీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ మీరు బాగా చూడండి. రెగ్యులర్గా ఏఆర్ రెహమాన్ గారు తన పాత పాటలు, తన పంద అండ్ గోపాలన్ కూడా కొంచెం మన శ్రేయా ఘోషల్ టైప్ ఉంటుంది ఆ వాయిస్, కాస్త అటు ఇటుగా. సో ఇట్లా వీళ్ళ పాటలన్నీ ఒకసారి వినండి. ఇప్పుడు ఈ కాదు, ఎప్పుడో ప్రియురాలు పిలిచింది టైం నుంచి, అప్పటి నుంచి, ఏది 20 ఏళ్ళ క్రితం నుంచి మాట్లాడుతున్నా నేను. అమృత నుంచి మా వినండి, అవే సౌండ్ క్వాలిటీలు, అవే డిజైన్, అంటే అవైలబిలిటీకి తగ్గట్టు రాను రాను టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే రాను రాను మొత్తం టెక్నాలజీ డే బై డే పెరిగే కొద్దీ ఇప్పుడు కెమెరాలు పెరుగుతుంటే కొత్త వస్తున్నప్పుడు కొత్త వెళ్తున్నాయి. టీవీలు కూడా మనం డబ్బా టీవీల నుంచి LED వరకు వచ్చాం. ఇంకా రిజల్యూషన్స్ పెరుగుతా అసలు ఇక హోమ్ థియేటర్ లెవెల్లో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం. అలాగే మ్యూజిక్ ఏం తక్కువ చేసింది, రైట్? అప్పట్లో ఉండే హార్మోని, తబలలు, పియోలు అవన్నీ కాస్త పోయి ఇంకొంచెం నెక్స్ట్లో ఇంకేవో, ఆ తర్వాత శివమణి డ్రమ్స్, తర్వాత ఇంకేదో మనం ఎప్పుడో కానీ అప్పుడప్పుడు ఈ సంగీత ప్రోగ్రాంలు అప్పుడు చూస్తాం కొత్తవి. ఏదో ఇదేంటి భలే ఉందని. అంతే. ఇంకా ఏదైనా కాన్సర్ట్స్కి వెళ్తే అక్కడ చూస్తాం. ఇంకా కొత్త డెవలప్ అవుతున్న కొద్దీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంకా కొత్త సాధనాలు వచ్చినప్పుడల్లా కొంటారు. అంతెందుకు, కాదేది మ్యూజిక్ అనర్హమని మొన్న దేవిశ్రీ ప్రసాద్ 250 రూపాయల పీకతో వాల్తెరు వీరయ్య పాట, పూనకాల లోడింగ్, గ్రీన్ కలర్, ఎంతది? 250 రూపాయలు. మా ఎక్కడ కొన్నారో కూడా చెప్దాం. జస్ట్ బార్న్ మీ అండ్ మామ్స్ ఉంటాయిగా, అందులో దొరుకుతాయి 250. అక్కడ 250 అంటే ఇక బయట ఇంకెక్కడన్నా అట్లాంటివి ఉంటాయి 50 వస్తాయి. అంతేనా కదా? సో ఆ రకంగా దాంతో కూడా చేయొచ్చు. అట్లా చేస్తున్నాడు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ దాంట్లో నాకు డిఫరెన్స్ ఉంది అనేది డిఫరెన్స్ మ్యూజిక్లో లేదు, వీళ్ళ మైండ్కి వచ్చింది. అంటే అనుకున్నారు ఈ పాటని. ఇంతకు ముందు పొన్నియిన్ సెల్వన్ సినిమాని ఒకలా చూశారు, ఓకేనా? వాళ్ళకి అది ఎక్కల. ఇంతకుముందు పొన్నియిన్ సెల్వన్ పాటల్ని ఒకలాగా విన్నారు, ఇప్పుడు దీన్ని మనసు పెట్టి విన్నారు. ఆస్కార్ వచ్చిన తర్వాత దృష్టి మళ్ళీంది వీళ్ళకి. ఇప్పుడు మంచిగా వినేసరికి అరే ఏదో ఉంది దీంట్లో, ఆస్కార్ కోసమేనేమో. నెవర్ యార్, ఆ పాతవి కూడా విను, నీకు తెలుస్తుంది, అవి ఇంకా బాగుంటాయి. అంటే ఇది బాగాలేదని కాదు, వాటితో పాటే ఇది. సో ఆ రకంగా. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఒకసారి ఆస్కార్ వరకు వెళ్తుంది, వీళ్ళకి ఏదో సౌండ్ దాంట్లో అవార్డులు వస్తున్నాయండి, ఇంకా దేంట్లోనో అవార్డు వస్తుందంట, దాంట్లో ఇస్తున్నారంట అని చెప్పేసి వాళ్ళు కూడా కొత్త కొంటున్నారు. ఇవాళ రేపు చిన్న మ్యూజిక్ డైరెక్టర్లు అంటే ఇప్పుడే సినిమాలు వచ్చేవాళ్ళు రెగ్యులర్గా బిజీ అవుతున్నారు. అప్పుడప్పుడే అంటే మనకి పెద్దగా దేవిశ్రీ, తమన్ ఇట్లా పేర్లు తప్ప కొంతమంది తెలియదు కదా, 2-3 సినిమాలు చేశారు. వాళ్ళు కూడా ఓన్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కడి నుంచో కొత్త ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకుంటున్నారు. పాపం పిల్లలు ఏదైనా కొత్త ట్రై చేద్దాం, డిఫరెంట్గా ఉంటుంది, ఇలా ఆ సౌండ్లో ఏదైనా ఉంటుంది, ఆ టెక్నాలజీలో ఏదో డిఫరెంట్, ఆ స్టూడియోలో లాస్ట్ ఈ ఎక్విప్మెంట్ ఉంది, ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ పెడదాం ఇంకొంచెం. అండ్ మనం చూడొచ్చు కుండలతోనూ అవన్నీ ఇంతకు ముందు ఉన్నవే, బట్ ఇప్పుడు దాన్ని ఇంకొంచెం మన దానికి తగ్గట్టు ఏదో కొత్త దానాన్ని చూపిస్తూ వెళ్తున్నారు. ఆ రకంగా ఇప్పుడు కూడా చాలామంది ఏదో ఈ వార్త కూడా పొన్నియిన్ సెల్వన్ని మళ్ళీ RRR ఆస్కార్తో పోల్చి దీంట్లో కూడా దాన్నే లేపుతున్నారే తప్ప ఈ పాట విని చావట్లేదు. అది వింటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ పాట గురించి మాట్లాడుకుందాం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎలాగూ అంటే మళ్ళీ వీళ్ళకి అర్థమవుతలేదు, ఇట్లా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 అర్థం కాలేదన్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1లో పరిచయం లేకున్నా కూడా కార్తీ, త్రిష ఒకరినొకరు కలిసినప్పుడు వాళ్ళ మధ్య ఆల్రెడీ ఇంకేదో ఉంది
అనేది అర్థమవుతూ ఉంటుంది ఆ డైలాగ్స్ పట్ల. అక్కడున్న అమ్మాయికి తెలియకపోవచ్చు అది, బట్ రాగానే యాక్సెప్ట్ చేసేసి త్రిష ఒకలా మాట్లాడుతూ ఉంటుంది. తన మీద త్రిషకు బోల్డ్ అంత నమ్మకం అప్పుడే వచ్చిన అతని మీద. అతనేమో కుందువై రాణిని కలవడానికి వచ్చారని కొత్తగానే అంటాడు, కానీ త్రిషకు ఆల్రెడీ వాడు పరిచయం ఉన్నట్టుగా భలే వచ్చావోయ్ అన్నట్లుగానే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. అది అందరికి అర్థం కాలే, ఈమెకి యాక్టింగ్ రాదా, ఇదేంటి కొత్తగా చూసినప్పుడు అనాలి కదా, అలా నవ్విందేంటి అన్నారు. దేనికన్నా పాట ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పాటలో త్రిషకి ఆల్రెడీ ఈ అబ్బాయికి ఆల్రెడీ రిలేషన్ ఉన్నట్టు, వీళ్ళిద్దరూ ఒక జంట అయినట్టు, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నట్టు, తన రాజ్యంలో ఏదైతే జరుగుతుందో అవకతవకల్ని ఇతని చేత దాన్ని భర్తీ చేయించడానికి అంతా కుందువై వేసిన ప్లాన్ అన్నట్టు ఆ రకంగా ఈ సాంగ్ ప్రొజెక్ట్ చేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే కథను చెప్పారు పాటలో, కథని చెప్పారు, కీలక మలుపు కూడా చెప్పారు దీంట్లో. సో ఇది అదంతా చూసుకుంటూ ఆ పాట వింటూ వాళ్ళల్లో అలా కలిసిపోతే పాటను ఎంజాయ్ చేసినట్టు. యాక్చువల్గా PS1 మీద మిక్స్డ్ టాక్ వచ్చేసరికి 2 మీద ఖచ్చితంగా కాన్సంట్రేట్ చేయాలి. ఆ సినిమాకి కూడా రాజమౌళి రూపంలోనే పట్టింది. అందరు బాహుబలితో కంపేర్ చేసి చూసారు. ఇప్పుడు పాట వస్తేనేమో త్రిపురలతో కంపేర్ చేసి చూస్తున్నారు. సౌండ్ అట్లా ఉందా లేదా, అది నాటు, అది వేరు, ఇది వేరే కదా. ఇది కొంచెం క్లాసిక్ అనుకోవచ్చు మనం. క్లాస్ ఇది మణిరత్నం మ్యూజిక్స్ అంటే అసలు అవి వేరు. ఏంటో జనాలు ఎప్పుడు కూడా. కానీ ఒక విషయం, ఈ సినిమాని డిస్టర్బ్ చేసింది రాజమౌళి, ఈ పాటని డిస్టర్బ్ చేసింది రాజమౌళి, అది మాత్రం ఒప్పుకోవాలి. సో ఈ డిస్టర్బెన్స్ మధ్య సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అది చూడాలి ఇక మీదట ఏమైందో. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ప్లస్ ఏమో, వీళ్ళకి బిజినెస్ అయ్యి చావట్లే, సరే ఎవడు కొనట్లేదంట. ఫస్ట్ ఇలా అయినా 4 నోట్లలోకి వెళుతూ ఉంటే కాస్త అటెన్షన్ గ్రాబ్ చేయొచ్చు. కన్నడలో 30 కోట్లకు అమ్ముడుపోయింది, అదేంటిది వసూలు చేసింది ఫస్ట్ది. కేరళలో 23 కోట్లు. అండ్ అలాగే చాలా మందికి నచ్చింది తమిళ్లో, మన తెలుగు వాళ్ళకి పెద్దగా ఎక్కలేదు అంతే. బయట ఏది ఓవర్సీస్లో 165 కోట్లు. తమిళ్లో 250, 227. సరే, ఇప్పుడు ఓవర్సీస్ గురించి మాట్లాడదాం కంపేర్ టు తెలుగు. ఎప్పుడన్నా తెలుగులో 100 కోట్లు వస్తే ఓవర్సీస్లో 5 కోట్లు వస్తాయి. చాలా సినిమాలు అట్లా చూసాం మనం. ఇది ఓవర్సీస్లో 167 కోట్లు తీసుకొచ్చి తెలుగులో 9 కోట్లు వసూలు చేసింది. 9 అదే అంటున్నా, మన వాళ్ళకి పెద్దగా ఎక్కలేదు అది ఎందుకు. 9 అంటే పెద్ద డిజాస్టర్ మూవీ అన్నమాట ఇక్కడ. అవును, 10 కోట్లు. ఇంతకు ముందు అది అమెజాన్ లో ఉండేది, ఇప్పుడు ఎంత వెతికినా కనబడట్లేదు. అది వాళ్ళు కూడా తీసేసి ఉంటారే, వద్దు ఎవరు చూడట్లేదు. యాక్చువల్గా అది అది ఉండుంటే కొంచెం అది చూసి 2కి కాస్త హెల్ప్ అయి ఉంటుందేమో. ఇక్కడ మనకి ఇంకో చిన్న మిస్టేక్ ఏంటంటే, చిన్నప్పుడు మన సోషల్ బుక్స్లో రాజరాజ చోళ కథలు అండ్ అలాగే కందుకూరి వీరేశలింగం, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి కథలన్నీ చదివాం కదా. తెలుగులో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి కథలు చెప్పేవాళ్ళు. అలా తమిళ్ వాళ్ళకి కుందువై, పొన్నియన్ సెల్వన్, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ రాజు అరుణ్మొళి, ఈ క్యారెక్టర్స్, వాళ్ళ రాజుల గురించి గొప్ప గొప్ప కథలు విన్నారు వాళ్ళు. బుక్ కూడా వచ్చింది, పొన్నియన్ సెల్వన్ బుక్. అదంతా కావేరి పుత్రుడు పొన్నియన్ సెల్వన్, కావేరి నది కొడుకు. సో ఆ రకంగా దాని మీనింగ్ అట్లా వాళ్ళ దగ్గర బాగా వైరల్ అయిపోయినాయి, అందరు తెలుసు ఆ కథని. సినిమా వస్తుందంటే ఏంటంటే ఆ టైంలో కూడా మళ్ళీ విపరీతంగా రాణి రుద్రమ్మ సినిమా వచ్చేసరికి అందరూ ఫోకస్ అయిపోయి చూసేసాం. చిన్నప్పుడు విన్న కథలు వీళ్ళకి కొత్త, వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు గొప్పగా చూసారు. బాబా అప్పుడు చదివింది ఇదే, అక్కడ ఉంది చూడు ఆ క్యారెక్టరే మనకి ఇక్కడ బొమ్మ వేసింది, అలా చూసారు వాళ్ళు. వీళ్ళకంతా కొత్త, ఏందని త్రిష జుట్టు ఏంటి ఇట్లా వేసారు, ఆయన ఏంటి అలా ఉన్నాడు, ఈయన ఏంటి ఇలా ఉన్నాడు, వీళ్ళని క్యాలిక్యులేట్ చేసేలోపు సినిమా అయిపోయింది. అదే ఏంటంటుంటే అర్థం కాల, అట్లా వెళ్ళిపోయింది. సరే ఏదేమైనప్పటికీ మణిరత్నం గారి సినిమాలు అంటే కాస్త అర్థం అయ్యి అర్థం కానట్టే ఉంటాయి. అబ్బా ఉంటాయి కానీ లవ్ స్టోరీస్ అంటే సాగిపోతాయి, కానీ క్లాసిక్ మూవీస్ అవి అర్థం చేసుకోవడం అంటే కొంచెం కష్టమే, టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. బట్ ఆయన బాధ ఇస్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు, అది అర్థం చేసుకునే దాంట్లో వీళ్ళు విఫలమవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.